సో టుడే క్లాస్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టీడీఎస్. టీడీఎస్ అంటే ఏంటి? మన ఇండియాలో టీడీఎస్ అంటారు. అదర్ కంట్రీస్లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. అసలు ఎందుకు సార్ ఈ టీడీఎస్ గవర్నమెంట్కి పే చేయాలి? ఎప్పుడు పే చేయాలి? ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం పే చేయాల్సి వస్తుంది? ఎంత ఇన్కమ్ ఉంటే టీడీఎస్ కట్టాలి అనే వాటి గురించి టుడే క్లాస్లో మనం డిస్కస్ చేసి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. యా, పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎస్ ఓకేనా? సార్. కనబడుతుందా? యా, కనిపిస్తుంది సార్. చూడండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆర్ టీడీఎస్. వాట్ ఈస్ ఏ విత్ హోల్డింగ్ ట్యాక్స్? మన ఇండియాలో టూ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయమ్మా: డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే, సో టీడీఎస్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది జిఎస్టీ కిందకి వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్కి సమ్ పర్సంటేజ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. స్మాల్ డెఫినేషన్ చూడండి. ద విత్హోల్డింగ్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ in the Income Tax Act 1961 with the objective of deducting the tax and income at the source of income. It is one of the method of collecting income tax which ensures regular flow of income to the government. సో ఇది ఈ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ ఒక రెగ్యులర్ ఇన్కమ్ లాగా రిసోర్స్ అనేది ఉంటుంది. దీనిలో టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి: క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనే రెండు ఫంక్షన్స్ ఉంటాయి. క్లాసిక్ విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇట్ కెన్ ఎంటర్ ఓన్లీ వన్ లైన్ ఐటమ్ ఇన్ ద వెండర్ మాస్టర్ రికార్డ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్రియేటర్స్. ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఇట్ కెన్ ఎంటర్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్. ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఈస్ డిజైన్ ఫర్ బోత్ వెండర్ అండ్ కస్టమర్. క్లాసిక్ అనేది ఓల్డ్ మెథడ్, ఎక్స్టెండెడ్ అనేది న్యూ మెథడ్. క్లాసిక్లో ఓన్లీ వెండర్స్కి సపోర్ట్ చేసేది. ఇప్పుడు ఎక్స్టెండెడ్లో వెండర్స్కి కస్టమర్స్కి ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్స్ కొన్ని చూడండి. ఫంక్షనాలిటీస్: విత్హోల్డింగ్ ట్యాక్స్ ఆన్ అవుట్ గోయింగ్ పేమెంట్ క్లాసిక్లో చేయొచ్చు, ఎక్స్టెండెడ్లో కూడా చేయొచ్చు. టీడీఎస్ ఆన్ ఇన్కమింగ్ పేమెంట్ క్లాసిక్ విత్హోల్డింగ్ ట్యాక్స్లో చేయలేము, ఎక్స్టెండ్లో చేయొచ్చు. టీడీఎస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్వాయిస్ క్లాసిక్లో రైజ్ చేయలేము, ఎక్స్టెండెడ్లో రైజ్ చేయొచ్చు. టీడీఎస్ అన్న పార్సల్ పేమెంట్ క్లాసిక్ విత్హోల్డింగ్లో చేయలేము, ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్లో చేయొచ్చు. నెంబర్ ఆఫ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఫ్రమ్ ఈచ్ డాక్యుమెంట్ దీంట్లో మ్యాక్సిమం చేయొచ్చు, దీంట్లో సెవరల్ చేయొచ్చు. ఇక్కడ కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీకు పీడిఎఫ్లో ఇంకా ఉంటాయి, అవి కూడా మీరు చూసుకోవచ్చు. వై విత్హోల్డింగ్ ట్యాక్స్ టీడీఎస్ ఇది ఇంట్రడ్యూస్డ్? ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే, ఎన్స్యూర్ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్. ఇది గవర్నమెంట్కి ఒక రెగ్యులర్ ఫ్లోగా మూవ్ అవుతుంది. కలెక్ట్ ట్యాక్స్ ఇన్ అడ్వాన్స్, ఎంప్లాయీస్ నుంచి ముందుగా కలెక్ట్ చేస్తారు అడ్వాన్స్గా. సో ఈజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్, దాని ద్వారా గవర్నమెంట్కి కొంచెం ఈజీ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. గవర్నమెంట్ ఏమైనా స్కీమ్లు రన్ చేయాలంటే ఆ అడ్వాన్స్ అమౌంట్తో యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది మళ్ళీ 31st మార్చ్లో ఫామ్ 16 తీసుకుని మళ్ళీ ఆడిట్ సబ్మిట్ చేశారంటే మీ అమౌంట్ మీకు వస్తుంది 2-3 నెలల్లో. వెన్ విత్హోల్డింగ్ ట్యాక్స్ విల్ బి రెడ్యూస్డ్ డిడక్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్, మీ అకౌంట్లో ఏ టైంలో పడుతుంది? అట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ పేయిస్ అకౌంట్, 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ప్రతి కంపెనీ మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. సో ఆ లోపల ఆ సిచ్యువేషన్ బట్టి ఆ అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఎగ్జాంపుల్: టెక్ కంప్యూటర్స్ ఈజ్ మేకింగ్ ద పేమెంట్ టువర్డ్స్ రెంట్ టు ది ఓనర్ ఆఫ్ ది బిల్డింగ్ ఆర్ బుకింగ్ ద రెంట్ ఎక్స్పెన్సెస్, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిడక్ట్ ట్యాక్స్ ఆన్ రెంట్ అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. తర్వాత, హూ షుడ్ డిడక్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్?
ఇండివిజువల్ హిందుస్థాన్ యునైటెడ్ ఫ్యామిలీస్, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, అసోసియేట్ పర్సన్, కోఆపరేటివ్ సొసైటీ, లోకల్ అథారిటీ, పార్ట్నర్షిప్ ఫర్మ్, కంపెనీ, ఫారెన్ కంపెనీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్. ఇవి కొన్ని డిడక్టెడ్ టైప్స్ అన్నమాట. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయా, లేదంటే నార్మల్ పర్సన్, పార్ట్నర్షిప్ ఉందా, లేదంటే ఏదైనా కంపెనీ ఉందా, నువ్వు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నావా, లేదంటే ఓన్ బిజినెస్ ఉందా. ఇక్కడ కొన్ని బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి కట్ అవ్వడం జరుగుతాయి. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి కట్ అవ్వడం జరుగుతాయి. డిడక్షన్ సోర్సెస్: జీరో టు జీరో నుంచి 2,50,000 మధ్యలో నీ ఇన్కమ్ ఉంటే నిల్. 2,50,000 నుంచి 5,00,000 మధ్యలో ఉంటే నువ్వు 5% పే చేయాలి ముందు. అంటే బిఫోర్, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి మనకు మారుతుంది. 5,00,000 నుంచి 7,50,000 మధ్యలో 10% కట్టాలి. 7,50,000 నుంచి 10,00,000 మధ్యలో అంటే 20% కట్టవాలి. ఇది డిడక్షన్ సోర్సెస్ అన్నమాట. అంటే పర్ యానం నీకున్న ఇన్కమ్ నీకున్న ఇన్కమ్ బట్టి నువ్వు కట్టాల్సి వస్తుంది. పాన్ నెంబర్ పాన్ నెంబర్ ఉంటే 1% తీసుకుంటుంది. పాన్ నెంబర్ లేకుంటే 20% పైన తీసుకుంటుంది. ఇది మనకి పాన్ నెంబర్. నెక్స్ట్ ట్యాన్ నెంబర్. ట్యాన్ నెంబర్ లిస్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఆర్ ఇన్కమ్ ఫర్ సోర్సెస్. ఏ బేస్ మీద కట్ అవుతాయి? కమిషన్ ఆర్ బ్రోకరేజ్, ఓకే, ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ టెక్నికల్ సర్వీసెస్, పేమెంట్ టు కాంట్రాక్టర్ అండ్ సబ్ కాంట్రాక్టర్స్, ఇన్సూరెన్స్ కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, హార్స్ రేసింగ్, రెంట్ ఆన్ బిల్డింగ్ ఆర్ ఫర్నిచర్, పేమెంట్ ఆన్ స్పోర్ట్స్మెన్ ఆర్ స్పోర్ట్స్ అసోసియేట్స్, పేమెంట్ ఆఫ్ అదర్ అండ్ సమ్ టు నాన్ రెసిడెంట్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్. ఓకే. సో, ఇలా వీటన్నిటి మీద కట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక మనిషి సంపాదించే సోర్సెస్ అన్నమాట. సాలరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, కమిషన్స్ మీద, ఓకే, కాంట్రాక్టుల మీద, ఆ తర్వాత మన ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద, ఈపీఎఫ్ మీద, డివిడెండ్స్ మీద, లాటరీస్ మీద, ఇలా వీటి మీద డబ్బు సంపాదిస్తే దీని మీద టీడీఎస్ కట్ చేసుకుంటారు. ఇంకా చాలా ఉంటాయి నెట్‌లో. ఈ టీడీఎస్, ఐటీఎన్ఎస్ 28 చలానా, ఇవన్నీ ఆడిటర్లు, సీఏలు చేస్తారు. ఈ టీడీఎస్ రిటర్న్ 26 క్యూ ఫర్ రెసిడెంట్, 27 క్యూ ఫర్ నాన్ రెసిడెంట్, ఫామ్ 27 ఏ, ఫామ్ 16. ఇది మీరు కంపెనీ దగ్గర తీసుకోవాలి. ఫామ్ 16 31 మార్చ్ అయిన తర్వాత ఫామ్ 16 తీసుకొని ఆడిటర్ సబ్మిట్ చేశారంటే మీ శాలరీలో కట్ చేసుకున్న అమౌంట్ మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది ప్రొఫెషనల్గా. ఎగ్జాంపుల్, Raj and Co. receives a bill from Tech Computers 50,000 towards the renter. Raj and Co. paid 45,000 to Tech Computers. After deduct 5,000 by check. 45,000 అక్కడ అకౌంట్లో వేసి 5,000 టీడీఎస్కి కడతారు. రాజ్ అండ్ కో పెయిడ్ 5,000 బై చెక్. టీడీఎస్ ఆన్ ఇన్వాయిసింగ్ పోస్టింగ్. రెంట్ అకౌంటెడ్ టు, వెండర్ అకౌంటెడ్ టు, టీడీఎస్ ఆన్ రెంట్. ఇవి మాన్యువల్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్. When payment made to vendor, vendor accounted to bank account. When TDS paid, TDS on rent to బ్యాంక్ అకౌంట్. మాన్యువల్గా అడిగినప్పుడు మీరు ఇలా చెప్పాలి. మనం పర్చేజ్లో రెంట్ తీసుకోవాలి. అదే కదా క్లాసిక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని చెప్పాము. ఓకే. సో మనము వెండర్ పర్సన్ తీసుకొని మనం రెంట్, శాలరీస్ వాటిని కూడా పర్చేజ్లో మనం ఎంటర్ చేయొచ్చు. ఓకే, ఇది మనకు థియరీ. ఇంకా టీడీఎస్ నేచర్స్ ఇంకా చాలా ఉంటాయి. ఏ బేస్ మీద ఎంత కట్ చేసుకుంటున్నారు, పర్సంటేజెస్. ఇంట్రెస్ట్ మీద స్లాబ్ రేట్ ఎంత ఉంది, డివిడెండ్స్ మీద స్లాబ్ రేట్ ఎంత ఉంది, టెక్నికల్ సర్వీసెస్ మీద స్లాబ్ రేట్ ఎంత ఉంది, ప్రొఫెషనల్ సర్వీసెస్ మీద ఎంత ఉంది, కాంట్రాక్ట్ పేమెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. టీడీఎస్ రేట్స్ ఫర్ ఇంట్రెస్ట్ సెక్షన్స్ ఉంటాయమ్మా.
ఏ సెక్షన్ కింద ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది? 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, 194 డివిడెండ్స్, 194 ఏ ఇంట్రెస్ట్ అదర్స్, 194K మ్యూచువల్ ఫండ్స్, 194 లాటరీ గేమ్ షోస్ గ్యాంబ్లింగ్ విన్నింగ్స్. చూడండి టీడీఎస్ రేట్స్. 194 BA ఆన్లైన్ గేమింగ్ ఫర్ విన్నింగ్స్, 194 BB విన్నింగ్స్ ఫ్రమ్ హార్స్ రేసెస్, 194C, 194D ఇన్సూరెన్స్ కమిషన్, 194G లాటరీ కమిషన్. TDS rate chart of for professional services and royalties. So rent for plant or machinery. ఇలాగా TDS on e-commerce participants. ఇలా ఉంటాయి చాలా. ఓకే, యా. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక టీ కోడ్స్ ఏమి ఉండవమ్మా. డైరెక్ట్గా మనము త్రూ మాన్యువల్ ద్వారానే వెళ్ళాలి. సో ఎస్పిఆర్ఓ చూడండి, ఇవి మెయిన్ స్టెప్స్ మనకి ఇంతవరకు. సో check withholding tax countries, define withholding tax keys, define reasons for exemption, define withholding for invoice posting, define withholding for payment posting, check recipient types, define withholding tax codes, assign withholding tax types to company codes, activate extended withholding tax, create GL for withholding taxes, assign withholding tax codes in vendor master, use reference screen. వీటిని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వన్ ఎస్పిఆర్ఓ, ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ రెండు ఉంటాయి, పైన ఓల్డ్ ఉంటుంది, న్యూ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్. సో తర్వాత విత్హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్ సెట్టింగ్స్. సో ఇక్కడ మనం చెక్ విత్హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్, న్యూ ఎంట్రీస్, ఐఎన్ కంట్రీ, సిటీ మీరు హైదరాబాదా, బెంగళూరా, చెన్నైయా. ఓకే, ఇచ్చిన పేరు ఇవ్వకుండా యూనిక్గా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, హెచ్వైడి చాలా మంది చేసింటారు. హెచ్ ఎవరో తీసుకున్నారో, HH2 ఇది ఎవరు తీసుకోవాలా. ఫస్ట్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. HH2
నెక్స్ట్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్. ఇవి సెక్షన్స్ మా. ఇప్పుడు మీకు సెక్షన్లు చూపించాను కదా, 192 అంటే శాలరీస్ అని, 194 అంటే రెంట్ అని, ఇట్లా అవి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్ మీరు 10 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు శాలరీస్, బిల్డింగ్ అండ్ రెంట్స్, ఓకే. సో తర్వాత కమిషన్స్, సో తర్వాత లాటరీస్, హార్స్ రేసెస్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇలా చాలా తీసుకోవచ్చు. నేను జస్ట్ మీ ఇక్కడ కొన్ని తీసుకుంటాను. నేను మీకు ఒకటే చూపిస్తాను ఫైనల్ గా. మీరు 2, 3 అయినా తీసుకొని చేయొచ్చు. ఇప్పుడు చూడండి. సో రెంట్ ఫర్ బిల్డింగ్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, బ్రోకరేజ్ ఫర్ కమిషన్, ఈ 3 తీసుకుంటున్నాను. నేను ఒకదాని మీదనే చేస్తాను. మీకు అర్థం అవ్వడానికి 3 తీసుకుంటాను ఇక్కడ. కాపీ యాజ్. ఇప్పుడు సెక్షన్‌లు, ఒరిజినల్ సెక్షన్‌లు ఇస్తే తీసుకోదు. ఎందుకంటే వాటి మీద చాలా మంది తీసుకొని ఉంటారు. కాబట్టి మనం వేరేది తీసుకోవాలి. ఇప్పుడు రెంట్‌కు 194 అయ్యి ఉంటది. మనం అదే తీసుకున్నామనుకో, ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తది. కాబట్టి మనం యూనిక్‌గా తీసుకోవాలి. 194,444 ఇస్తా. చూద్దాం. చూడండి, 194 4 ఎవరో ఆల్రెడీ తీసుకున్నారు. 1914 ఇద్దాం. సెకండ్‌ది కూడా ఎవరో తీసుకున్నారు. 15. థర్డ్ కూడా ఎవరో తీసుకున్నారు. ఓకే. నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్. ఇవి సెక్షన్లు మా. ఈ ఒరిజినల్ సెక్షన్లు కాదు, డూప్లికేట్. ఒరిజినల్ సెక్షన్లో మీకు చూపించాను కదా అవి. సేవ్. జస్ట్ నేను 3 తీసుకున్నాను. మీరు మీ యొక్క వర్క్ చేసే ప్లేస్లో ఎన్ని ఉంటే అన్ని తీసుకోవాలా. ఇక్కడ రాసుకోవాలి. 1914. ఇది రెంట్. సెక్యూరిటీస్ 1915. 1916. కమిషన్స్. డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్. ఈ ఎగ్జామ్షన్స్ ఏమి ఉండవు, జస్ట్ చూద్దాం అంతే. ఈ ఎక్స్, R1, R2 ప్రీ డిఫైన్గా ఉంటాయి. వీటి వల్ల నో యూస్. బ్యాక్. నెక్స్ట్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ అండ్ పేమెంట్ పోస్టింగ్. ఇవి రెండు ఇంపార్టెంట్. ఓకే. చూద్దాం. బేసిక్ సెట్టింగ్స్ బ్యాక్ వచ్చేయండి. క్యాలిక్యులేషన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్, ఒకటి ఇన్వాయిస్ పోస్టింగ్, మరొకటి పేమెంట్ పోస్టింగ్. వీటిని ఓపెన్ చేయాలి. న్యూ ఎంట్రీస్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ అని యూనిక్ గా 2 డిజిట్ నెంబర్ ఇచ్చుకోవాలి. ఓకే. మాది జాగ్వార్ కాబట్టి ఇక్కడ 1J అని ఇస్తున్నా. J1, J2 అలా పెట్టుకుని చాలా మంది పెట్టుకుంటారు. మనం రివర్స్ చేయాలి. రెంట్ ఫర్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ 10% TDS అనుకోండి. ఏ దాని మీద కట్ అవుతుంది అది? గ్రాస్ అమౌంట్ మీద కట్ అవుతుంది. ఇప్పుడు ఈ వితోల్డింగ్ ట్యాక్స్ టైప్ 1J అనేది ఎవరైనా తీసుకున్నారో చూద్దాం. ఎంటర్ ఇవ్వండి. ఇది ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు. నువ్వు ఎప్పుడు ఏం చేయాలంటే 1 కాకుండా 7J పెడతాం. చూడండి. అలా ఎండింగ్ నెంబర్ తీసుకోండి. 7, 8, 9 అక్కడ ఎవరు తీసుకొని ఉంటారు కదా. 1J, 2J చాలా మంది తీసుకుని ఉంటారు. ఓకే. సో అది చూడండి. రెంట్ అండ్ బిల్డింగ్ మీద తీసుకున్నాను నేను. ఓకే. మీరు ఇంకా చాలా తీసుకోవచ్చు. ఇప్పుడు దీని ఒక్కదానికే నేను చేయను. ఇంకా మీరు మనం తీసుకున్నాం కదా. ఇంకా 2, 3 తీసుకున్నాం. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్‌కి, కమిషన్ లాటరీస్‌కి దానికి కూడా తీసుకున్నాను. నెక్స్ట్. బట్ నేను ఒకదాని మీద చేసుకుంటూ వస్తా. 8J.
ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. టోటల్గా మూడు, మీకు అర్థం అవడానికి మూడు ఇచ్చాను. 9J కమిషన్ అండ్ బ్రోకరేజ్. ఇలాగా చేసుకోవాలి. 7J, 8J, 9J. సో ఇది లైక్ ఇన్వాయిస్ లెవెల్. నెక్స్ట్ పేమెంట్ లెవెల్. ఇప్పుడు పైన ఏ విధంగా చేసామో కింద కూడా సేమ్ అదే విధంగా చేయాలి. చూడండి, మూడింటిని చేసుకున్నాం. పేమెంట్ లెవెల్. ఇప్పుడు ఈడ కూడా ఈ 12 టైప్స్ యూనిక్ గా ఉండాలి. జాగ్వార్ కదా, జాగ్. ఇప్పుడు 7A జాగ్వార్లో సెకండ్ తీసుకున్నా. టీడీఎస్ ఆన్ రెంట్ ఫర్ బిల్డింగ్ పేమెంట్ 10%. గ్రాస్ అమౌంట్. ఎంటర్. ఎవరు తీసుకోవాలా? సేవ్. నెక్స్ట్ 8A ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. నెక్స్ట్ 9A కమిషన్ బ్రోకరేజ్. ఇలా అమ్మా, ఈ విధంగా ట్యాక్స్ టైప్స్ కూడా చేసుకోవాలి. 7A, 8A, 9A. నెక్స్ట్ చెక్ రిసిపియంట్ టైప్స్. ఇలా నేను మూడు మూడు ఇచ్చాను. నేను ఫైనల్గా ఒకటే చేసుకుంటూ వెళ్తాను. ఫస్ట్దే మీరు మిగతాది కూడా మీరు చేసుకోవచ్చు. చెక్ రిసిపియంట్ టైప్స్. బ్యాక్. బేసిక్ సెట్టింగ్స్, చెక్ రిసిపియంట్ టైప్స్. ఆల్రెడీ ఒకటి కంపెనీ, ఒకటి అదర్ దాన్ కంపెనీ తీసుకోవాలి. పేమెంట్ లెవెల్ తీసుకోవాలి, ఇన్వాయిస్ లెవెల్ రెండు తీసుకోవాలి. ఇప్పుడు నేను రెంట్కు మాత్రం ఇస్తున్నాను. అదే మీకు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్కి కమిషన్ బ్రోకరేజ్ ఇస్తే మళ్ళీ ఇలాంటివి 4 తీసుకోవాలి. మనం మొత్తం 8 తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేసాం? 7J ఒకటి కంపెనీ లెవెల్, ఒకటి అదర్ దాన్ కంపెనీ లెవెల్. ఇన్వాయిస్ లెవెల్ అనమాట. ఒకటి పేమెంట్ లెవెల్. 7A. నేను ఓన్లీ 7J, 7A చేశాను. మీరు 8J, 8A, 9J, 9A కూడా చేయొచ్చు. ఇంకా 4 వస్తాయి ఇట్లా. ఎంటర్. సేవ్. ఓకే, డన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేయాలి. బ్యాక్. న్యూ ఎంట్రీస్. ఓకే, పైన నువ్వు ఆల్రెడీ చేసావు కదా ట్యాక్స్ టైప్స్. 7J పైన 7J ఇవ్వండి. ఇప్పుడు దానికి దానికి క్రియేట్ చేయాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్ చేయాలి. 7Jకి యూనిక్ గా కోడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం? జాబ్ కదా, 7G పెడదాం. చూద్దాం ఎవరైనా తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ లో సెక్షన్ తీసుకున్నావు కదా, 1914 రెంట్కి, అది ఇవ్వాలి. 1914 వచ్చిందా? జాగ్బా.
So description section 1914 rent on billing for ఇన్వాయిస్ లెవెల్ తీసుకున్నాం ఫస్ట్. 1914 ఇన్వాయిస్ లెవెల్. ఆ బేస్ అమౌంట్ మినిమం ఎంత? నేను 10 ఇచ్చాను. పోస్టింగ్ ఇండికేటర్ 1. స్టాండర్డ్ పోస్టింగ్ బ్యాంక్ వెండర్ కస్టమర్ లైన్ ఐటమ్ రెడ్యూస్ 100. క్యాలిక్యులేషన్ ట్యాక్స్ రేట్స్ 100. ఓకే, ఎంటర్ ఇస్తున్నాను చూద్దాం. ఓకే, 7G ఎవరు తీసుకోలేదు, తీసుకున్నది. ఇన్వాయిస్ లెవెల్ ఇవ్వాలి, పేమెంట్ లెవెల్ ఇవ్వాలి. ఓకే, క్రియేట్. నేను రెంట్ ఒకటే తీసుకున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ తీసుకోవచ్చు, ఇంకా కమిషన్ కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా. ఓకే, ఇక్కడ వచ్చేసి 7G. ఓకే, ఇన్వాయిస్ లెవెల్ అయిపోయింది కదా, పేమెంట్ లెవెల్ తీసుకున్నాం. పేమెంట్ లెవెల్ పైన ఏముంది ఇక్కడ 7A. ఓకే, ఇక్కడ 8G తీసుకున్నాను. 8G 7G తీసుకున్నాను. అది 7Jకి 7G తీసుకున్నాను. 7Aకి ఓకే, ఇక్కడ 8A తీసుకుంటాను. ఆల్రెడీ 8A పైన 8Gలో సరిపోతుంది. 1914 పేమెంట్ లెవెల్. సేవ్. నేను రెంట్కి మాత్రం తీసుకున్నానమ్మా. ఇంకా మీరు మీకు కావాలంటే 8Jకి 9Jకి 8Aకి 9A కూడా చేయొచ్చు. ఓకే, డన్. అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. బేస్ అమౌంట్ 10% ఇచ్చాము. వెతుక్కోవాలంటే టైం పడుతుంది, నిదానంగా చూసుకోవాలి. అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. ట్యాక్స్ టైప్ 7J. ఇక్కడ కంపెనీ కదా, సిఓ రిసిపియంట్ టైప్ చేసావు కదా. విత్ ట్యాక్స్ ఏజెంట్ ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి. ఓకే, ఇది ఇన్వాయిస్ లెవెల్. మళ్ళీ నెక్స్ట్ పేమెంట్ లెవెల్ తీసుకోవాలి. సెవెన్ ఏ.
ఇలా ఫైనాన్స్ లేయర్ సెటప్ చేసాం. ఇప్పుడు యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. దాని కిందనే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయాలి. పొజిషన్, జాగ్వార్ కార్స్. ఇలా నెక్స్ట్ క్రియేట్ జిఎల్ ఫర్ విత్ హోల్డింగ్ ట్యాక్సెస్. న్యూ సెషన్ తీసుకుంటాను. FS00. మీకు పీడిఎఫ్లో 2-3 ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇచ్చి ఉంటాను, చూసుకోవచ్చు నిదానంగా. ఇప్పుడు జిఎల్ చేసుకోవాలి. టీడీఎస్ అండ్ కరెంట్ లైబిలిటీస్లో. ఇంకా టీడీఎస్ ఆన్ సెక్యూరిటీస్, టీడీఎస్ ఆన్ కమిషన్స్, ఇలా అన్నిటి మీద చేయొచ్చు. నేను ప్రస్తుతానికి ఒకటి తీసుకున్నాను కాబట్టి ఒకటే చూపిస్తున్నాను. మీరు 5-6 తీసుకున్నారంటే అన్నిటి మీద చేయాల్సి వస్తుంది. ఐఎన్ఆర్, ఓపెన్ ఐటెం మేనేజ్మెంట్, లైట్ అండ్ డిస్ప్లే 001, G001. సేవ్ చేయాలి. నెక్స్ట్ అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్ ఇన్ వెండర్ మాస్టర్. ట్యాక్స్ టైప్ ఫస్ట్ 7J, ట్యాక్స్ కోడ్ 7G. ఇక్కడ అది ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్. 7A. ఇక్కడ 8G. ఇక్కడ టీడీఎస్ అండ్ రెంట్, కింద టీడీఎస్ రెంట్.
సేవ్. నెక్స్ట్ యూజర్ రెఫరెన్స్ OMT3E క్లాసర్ OMT3E. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఓకే యూజర్ స్క్రీన్ రెఫరెన్స్ ఇక్కడికి వెళ్ళి న్యూ ఎంట్రీస్ తీసుకొని మీరు ఎస్ఏపి ఓపెన్ చేసేటప్పుడు ఎఫ్ఐ యూజర్ తీసుకుంటారుగా నా ఎఫ్ఐ యూజర్ 42 స్టార్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. నాది ఆల్రెడీ సేవ్లో ఉంది కాబట్టి నాది నో నీడ్. మీరు మాత్రం మీరు ఎస్ఏపి ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ ఇస్తారు కదా ఇచ్చి స్టార్ ఇవ్వాలి. ఓకే జస్ట్ చూపిస్తాను. పొజిషన్ నాది ఆల్రెడీ సేవ్లో ఉంది. నేమ్ రెఫరెన్స్ నెంబర్ తర్వాత వెండర్ చేంజెస్ XK02 వెండర్ని సెలెక్ట్ చేసుకోవాలి. కోమలి ప్రైవేట్ లిమిటెడ్ ఎంటర్. ఇక్కడ కూడా బ్యాక్ ఎండ్లో కూడా అసైన్ చేయాలి. సేమ్ 7J 7G ట్యాక్స్ కోడ్ ట్యాక్స్ టైప్ 8A 8J 8G ఇదేనా 7A కదా సారీ 8G కంపెనీ సిఓ కంట్రీ అయ్యర్ ఎంటర్. చూడండి ఒకటి ఇన్వాయిస్ లెవెల్ ఒకటి పేమెంట్ లెవెల్. సిన్ డీటెయిల్స్లోకి వెళ్ళి మీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ నా పాన్ నెంబర్ ఇచ్చాను. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. ఇక్కడికి పూర్తిగా విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ వరకు ఇది టీడీఎస్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్. సో టుమారో మనం లైక్ అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలి, దానికి ఏ విధంగా పేమెంట్ చేయాలి అనేది తెలుసుకున్నాం. ఓకేనా? క్లియర్ అమ్మా? కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. 1-2 సార్లు వీడియో చూడాలి నిదానంగా. ఓకే గైస్, అర్థమైందమ్మా? క్లియర్? Yes, sir. క్లియర్ మా? యా Yes, డన్ sir. గైస్.